సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరు గారు ఈరోజు 20వ డివిజన్లో కరకట్ట ప్రాంతంలో తిరగడం జరిగింది. దాదాపుగా ఈ ప్రాంత వాసులు ఒక చిరకాల కోరిక రిటైనింగ్ వాల్ జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి అదే చేతి మీదుగా ప్రారంభోత్సవం చేసిన నాయకుడు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ఉన్న ప్రజానికం ఒకటే చెప్పుతున్నారు, రిటైనింగ్ వాల్ శంకుస్థాపన చేసిన రోజే ఈ నియోజకవర్గంలో గద్దె ఓటమి ఫిక్స్ అయింది. ప్రారంభోత్సవం చేసిన రోజు ఈ నియోజకవర్గంలో 30,000 మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తానని చెప్పి ఈరోజు ఇక్కడ స్థానిక ప్రజానికం చెప్పుతున్నారు. దానికి కారణం ఈరోజు వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు వచ్చిన రిటైనింగ్ వాల్ పూర్తి చేసిన జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ, ఆయన మీద అభిమానం. కేవలం రిటైనింగ్ వాళ్ళే కాదు, మా కరకట్ట ప్రాంతంలో ఇదివరకు పెన్షన్ అయినా రేషన్ కార్డు అయినా ఇంకా ఏ పథకాలు రావాలన్నా తెలుగుదేశం పార్టీ హయాంలో స్థానిక తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి బతిమలాడితే అడుక్కుంటే మాకు సంక్షేమ కార్యక్రమాలు పెన్షన్ అందించేవారు. మమ్మల్ని ఎవరు పట్టించినవారు కాదు. మారుమూల ప్రాంతంలో ఉన్నాం కాబట్టి, నదికి దగ్గర ఉన్నాం కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు గారు వచ్చేవాళ్ళు కాదు. కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ద్వారా మా ఇంటికి పెన్షన్ పంపిస్తున్నారు, మా ఇంటి దగ్గరికి రేషన్ బళ్ళు ఉంటున్నాయి. ఏ చిన్న కష్టం వచ్చినా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, సచివాలయం వ్యవస్థ కానివ్వండి, ప్రతి ఒక్కరు గారు మాకు తోడుగా ఉంటున్నారు సందర్భంగా చెప్తున్నారు. ఈరోజు ఈ డివిజన్లో 5 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యేగా వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1 కోటి రూపాయలన్నా చేశారా? ఈరోజు ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ కానివ్వండి, థర్మల్ భవన్ అభివృద్ధి కానివ్వండి, మంచినీటి పైప్ లైన్లు కానివ్వండి, అదేవిధంగా ఆర్సీసీ రిటైనింగ్ వాల్లు కానివ్వండి, రాణిగారి తర్వాత వారి నుంచి దాకా క్లబ్ వరకు వాల్ కట్టిస్తాం కానివ్వండి, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రాంతం అంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే ఆయన భారత మీద నుంచి వచ్చేటప్పుడు కూడా ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజానికం ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పని ప్రతిసారిగా అడుగుతారు. కృష్ణలంక ప్రాంతం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఇష్టమైన ప్రాంతం. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన ఎంత అభిమానించిన ప్రాంతం ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమిస్తాం. మేము ఇన్ని కార్యక్రమాలు చేశాం, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశాం. దాదాపుగా 80 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు ఈ యొక్క డివిజన్లో మేము చేస్తాం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఏం చేసింది? ఎందుకంటే ఈరోజు మా మీద చెప్పుకోవడానికి ఏం లేదు. మేము గద్దెరామన్లాగా కాల్మనీ సెక్స్ ర్యాకెట్లో పాలు పంచుకోలేదు, గద్దెరామన్ చుట్టుపక్కల ఉన్న మనుషుల్లాగా కాల్మనీ సెక్స్ ర్యాకెట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు, మేము గద్దెరామన్లాగా ప్యాకెట్ ఆడట్లేదు, మేము గద్దెరామన్లాగా ఐపీఎల్ బెట్టింగ్లు ఆడట్లేదు, మేము గద్దెరామన్లాగా కొంపలు కోల్చలేదు. మా మీద చెప్పుకోవడానికి ఏం లేదు. కానీ చేస్తారు పొద్దున్నే వాళ్ళ డబ్బా పత్రికలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏదో జరిగిన చిన్న చిన్న సంఘటనని రీల్ తిప్పినట్టు తిప్పి మిక్సీలో గ్రైండర్లో వేస్తే తిప్పి జనాలకు బోరు కొట్టేసింది ఆ టాపిక్లు. కానీ ఇంకా మా మీద చెప్పుకోవడం లేదు కాబట్టి ఒక అబద్ధపు ప్రచారం మా మీద. ఈరోజు దాదాపుగా 674 కోట్ల రూపాయలతో ఈరోజు ఈ నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అభివృద్ధి చేశాం. మీరు ఏం చేశారు, ఏం చేయగలిగారు? ఒక కార్యక్రమం చెప్పుకోగలరా? మీ హయాంలో గంజాయి బ్యాచ్, బ్లేక్ బ్యాచ్ దాన్ని పెంచి పోషించిన గద్దె రామ్మోహన్ ఈరోజు గంజాయికి పునాది వేసిందే గద్దె రామ్మోహన్. ఈరోజు విశాఖపట్నంలో మొన్న దొరికిన గంజాయి ఏదైతే ఉందో అది కూడా ఒక ఆక్వా కంపెనీది. ఆ ఆక్వా కంపెనీకి గద్దె రామ్మోహన్ కింద బాలాజీ ఆక్వాకి సంబంధాలు లేవా? ఎవరైతే అక్కడ ఎండీలు మనం చూసామో వాళ్ళందరికీ రామ్మోహన్ వాళ్ళ అబ్బాయిలకి సంబంధాలు లేవా, స్నేహం లేదా? గంజాయి తరంలో మీరు ముఖ్య పాత్ర పోషించలేదా? ఇవన్నీ కూడా నిజాలు బయట పెట్టాలి. నేను అనేక సందర్భాల్లో చెప్పా, నేను నిరూపిస్తా, నేను ఎక్కడికి వచ్చాక ప్రమాణం చేస్తా, గద్దె రామ్మోహన్ బెట్టింగ్ ఆడతారు, ప్యాకెట్ ఆడతారు, కాల్ మనీ సెక్స్ ప్యాకెట్లో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పని.
కాదు అని చెప్పని ఆయన నిరూపించగలరా? వచ్చి ఒట్టేయగలరా? ప్రమాణం ఏమని చెప్పింది ఎక్కడన్నా వచ్చి? అయ్యేమీ చెప్పకుండా మా మీద అబద్ధ ప్రచారాలు, లేకపోతే మేము చేసిన అభివృద్ధిని మేము వాళ్ళేదో చేసినట్టుగా, అంటే ఎంత దిగజారిపోయి సిగ్గుమాలితనంగా ఉన్నారంటే, అంటే మేము చేసిన అభివృద్ధిని మీరు చేశారని చెప్పింది ఎలా ఇది వచ్చింది? నేను ఒకసారి అనిపిస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము మెట్లు వేసాం, రైలు వేసాం, రోడ్లు వేసాం, పార్కులు చేసాం. ఆ ప్రాంతంలో గద్దెరామం తిరుగుతున్నప్పుడు ఇంతన్నా కొంచెం సిగ్గు అనిపిస్తుందా? అరే ఒక 35 ఏళ్ళ కుర్రాడు ఇంత అభివృద్ధి చేశారే, నేను 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా, ఇంత చేతకాని పెద్దంలాగా ఉన్నానని చెప్పి ఏ రోజైనా ఆయన సిగ్గుపడ్డారా? సిగ్గుపడాలి. అదేమీ లేకుండా ఈరోజు మేము చేసిన అభివృద్ధిని, మేము చేసిన కార్యక్రమాల్ని వాళ్ళేదో చేస్తారు, వాళ్ళేదో చేశామని చెప్పి చెప్పుకోవటం ఎంతకన్నా దారుణం ఉందా? ఇంకో పక్కేమో అభివృద్ధి మేము చేసామంటారు, ఇంకో పక్కేమో జరుగుతున్న అభివృద్ధి ఏమో గద్దె అమరారావు గారు వచ్చి దాన్ని ఆపు చేస్తారు. ఎందుకు ఈ చిల్లర రాజకీయాలు? ఎందుకు ఈ కుళ్ళు రాజకీయాలు? 70 సంవత్సరాలు ఉన్న మీకు ఎంత హోందాగా ఉండాలి. దిగజారిపోయి, మరింతగా దిగజారిపోయి ఈరోజు అమరారావు గారిని ముందు పెట్టి రెచ్చగొట్టే వ్యాఖ్యలు, రెచ్చగొట్టే పనులు, వ్యక్తిగత విమర్శలు, ఈ వయసుకు వచ్చి గద్దె రామ్మోహన్ గారు ఈ విధంగా చేస్తున్నారంటే ఎంతకన్నా దారుణం ఉందా? ఈరోజు మీరు నిజంగా మీకేమైనా ఉంటే మీరు నిరూపించుకోవాలి. మీరు చేసిన పని బట్టో, లేకపోతే మీరు చేసిన కార్యక్రమాలు బట్టో, ఇక పలానా కార్యక్రమం చేస్తామని చెప్పి నిరూపించుకోవాలి. అంతే. అవన్నీ కాకుండా డబ్బాలు కొట్టిన కార్యక్రమం, బుధాలు కొట్టిన కార్యక్రమం, ఎందుకు ఇవన్నీ? ఏది ఏవైనా తూర్పు నియోజక ప్రజానికం 10 సంవత్సరాలు ఒక అసమర్థత ఎమ్మెల్యేకి అవకాశం ఇచ్చాం. ఆ అసమర్థత ఎమ్మెల్యే మాకొద్దు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈరోజు వాళ్ళందరి బిడ్డ, మీ బిడ్డ అవినాష్ ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేశారో దానికి అనుగుణంగా మేమందరం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పని మేము కోరుకునేది ఒక్క అవకాశం ఉంది. 10 సంవత్సరాలు ఒక అసమర్థత ఎమ్మెల్యేకి మనం అవకాశం ఇచ్చాం. ఈసారి ఒక్క అవకాశం ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో జరిగిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా 10 రెట్లు ఎక్కువగా పనిచేసే విధంగా, అదేవిధంగా నిన్న పెన్షన్లు, అవ్వాతాతలు, పెద్దవాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు, బ్యాంకుల దగ్గర ప్రాణాలు పోయే విధంగా దానికి కారణం ఎవరో చంద్రబాబు నాయుడు కాదా? ఈసీకి వెళ్ళి ఇచ్చిన కంప్లైంట్లు గద్దె రామ్మోహన్ లేరా? మీ కక్ష సాధింపు పాపం పెద్దవాళ్ళు మరి ముసలి వాళ్ళు మీ కక్ష సాధింపు ఏంటి? ఈరోజు మీరు ఎన్ని పిచ్చి పనులు చేసినా ప్రజానికం జగన్మోహన్ రెడ్డి గారు అనుసంధానం ఉందని చెప్పి సెలవు తీసుకుంటున్నాను.